ఇక్కడ ఫేమస్ పోలీస్ స్టోరీలు ఉన్నాయి కదా, అటువంటి మూవీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఆ మూవీస్ పోస్టర్స్లో పెట్టారు ఇక్కడ. ఇక్కడ అప్పుడప్పుడు సినిమాలు ప్లే చేస్తుంటారు అనమాట, మూవీస్ పోలీసులకు సంబంధించినవి. ఇది మొత్తం అంతా పోలీసులకు సంబంధించింది, ఆల్ ఇండియా పోలీస్ అనమాట. అంటే ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి సంబంధించిన పోలీసుల గురించి ఈ ఈ బిల్డింగ్ అంతా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, పేర్లు, మొత్తం నాపరాయిల మీద పేర్లు అవే ఉంటాయి. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 604 బస్ ఎక్కి డైరెక్ట్గా చాణక్యపురి పోలీస్ స్టేషన్ దగ్గర దిగితే ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఇది షార్ట్ వీడియోలో తీయడానికి అవ్వలేదు. అందుకోసమే ఇది ఒక్క వీడియోలో చెప్పడానికి అవ్వలేదు. మొత్తం 3 షాట్లు ఉన్నాయని ఇవి 3 చూడండి, నచ్చుతాయి. టూరిజం అంటే ఇది కూడా టూరిజంలో ఒక పార్టే, కానీ దీన్ని ఎవరో గుర్తించట్లేదు. ఎంతోమంది మన కోసం డ్యూటీలు చేసి చనిపోయిన పోలీసులు తాలూకు డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర పోలీసు దానికి సంబంధించిన పుస్తకం ఉంది, ఆ పుస్తకం వీడియో తీసి అది కూడా పెట్టాం మన వాళ్ళు తెలుసుకుంటారని. అంటే మీకే కాదు, నాకు కూడా తెలియదులేండి, కానీ ఇప్పుడు చూపించాకైనా ఎవరైనా దీన్ని ఎక్కువ మంది విజిట్ చేస్తే బెటర్. ఇందులో క్యాంటీన్ అది కూడా ఉంటుంది. ఢిల్లీలో చూడాల్సిన టూరిజంలో ఇది కూడా ఒకటి. ఆ పిఎం సంగ్రహాలయకి సంబంధించింది కూడా పెట్టాను, అది కూడా అందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అది కూడా చూసి ప్లేసే అది. చూడండి, ఇది ప్రతి స్టేట్కి సంబంధించిన సింబల్స్ అనమాట, పోలీసుల సింబల్, అంబులెన్స్. ఇక్కడ మొత్తం ఎన్పిఎం తాలూకా అది మ్యాప్ అనమాట. ఇది అవుట్ సైడ్ ఎగ్జిట్ అండర్గ్రౌండ్లో పెట్టారు. ఇది అండర్గ్రౌండ్లో పెట్టారు. ప్రతిసారి 6 నెలలకు ఒకసారి ఛార్జ్ మారుతూ ఉంటుంది. ఒకసారి బిఎస్ఎఫ్, ఒకసారి సిఆర్పి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్. అది స్మారక స్తూపం అన్నమాట చనిపోయిన అమరవీరులకి. ఆ స్తూపానికి మన వాళ్ళు వచ్చి డ్రిల్ చేసి మార్చ్ ఫస్ట్ అది చేసి అక్కడ ఫ్లాగ్స్ అవి ఎగరేసి వాటికి సెల్యూట్ చేస్తారు. ఈ స్తూపానికి కూడా సెల్యూట్ చేస్తారు. ఇక్కడ గ్లాస్ అది సెట్ చేశారు, దాని మీద నిలబడితే చిన్నది భయం వేసినట్టు పడిపోయినట్టు అనిపిస్తుంది. అగో అక్కడ అది ఆ సింబల్ ఏంటంటే వెపన్కి పైన ఆ టోపీ పెడితే అది చనిపోయిన